భగవంతుణ్ణి నీలమేఘ శ్యాముడు అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. ఏ రామకృష్ణాది అవతారాలు కనుక చూసుకున్నట్లయితే బాగా మనకి పరిచయం ఉండేటువంటి అవతారాలు, మనకు తెలిసినటువంటి గాథలు, వృత్తాంతాలు అన్నింటిలో కూడా ఈ రెండింటిలో ప్రధానంగా నీలమేఘ శ్యాముడు అని చెప్పి వర్ణిస్తూ ఉంటారు. ఎందుకని నీలమేఘంతోనే పోల్చాలి? నీలము అంటే సంస్కృతంలో నల్లని అని అర్థం. నల్లటి మేఘం లాంటి వాడట. మనకి చూడండి పోలిక ఎంత గొప్పగా ఉంటుందో. తెల్లటి మేఘాలు కూడా ఆకాశంలో కనపడుతూ ఉంటాయి మనకి, కానీ ఆ తెల్లటి మేఘాల్లో వర్షం పడదు. ఆ తెల్ల మేఘాలు ఉన్నప్పుడు ఊరికే గర్జిస్తాయి, వెళ్ళిపోతాయి. దానివల్ల ఎటువంటి పంటలు కూడా పండవు భూమిలో. మరి పంటలు పండాలంటే నల్ల మేఘమే రావాలి. కారు మబ్బులు అని చెప్పి నేను అంటాం కదా. అంటే ఏంటి? నల్లటి మేఘం కొన్ని టన్నుల బరువు ఉంటుంది. ఒక చిన్న మేఘంలోనే కొన్ని టన్నుల బరువు ఉండేటువంటి నీటి బిందువులతో కలిసినటువంటిది నల్లటి మేఘం. ఆ మేఘము ఆ చల్లగాలికి వర్షిస్తుంది. వర్షించి భూమిలో పంటలు పండిస్తుంది. అంతే కదా. వర్షం పట్టడం కోసమే రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు. తద్వారా పంటలు పండుతాయి, ప్రాణులంతా కూడా ఆహారం దొరుకుతూ ఉంటుంది. అయితే దీనికి స్వామికి ఏమిటి సంబంధం అంటే, నల్లటి మేఘం ఆకాశంలో నుంచి వర్షం పడి ప్రాణులకి ఆహారాన్ని ఎలా అందిస్తూ ఉంటుందో, భగవంతుని గనక మనం అర్చించినట్లయితే ఆ స్వామి మన మీద కూడా వర్షాన్ని కురిపిస్తాడు. ఎటువంటి వర్షము? అది దయావర్షము. ఆయన దయ అనేటువంటిది వర్షధారల్లాగా మన మీద పడుతూ ఉంటుందట. ఆ ఒక్క బిందువు మన మీద పడ్డా కూడా మన జన్మలు తరించిపోతాయి. ఆ నల్లటి మేఘం మామూలుగా మనం చూసేటువంటి మేఘం, కంటి కనిపించేటువంటి మేఘమేమో మామూలు వర్షాన్ని కురిపిస్తుంది. కానీ భగవంతుడు అనేటువంటి నీలమేఘం అది దయావర్షాన్ని, కరుణామృత వృష్టిని కురిపిస్తుంది అనమాట. ఆ కరుణామృత వృష్టి కోసమే ఎంతోమంది మహానుభావులంతా కూడా వాళ్ళ వాళ్ళ జన్మలన్నీ కూడా సార్థకం చేసుకున్నారు, తపస్సు చేశారు, స్తోత్రం చేశారు ఆ కరుణ పొందటానికి. అవన్నీ కూడా మనకి అందించి వెళ్ళారు. దీనిలో ఒక్కటైనా చదువుకోండి అని. రాముణ్ణి నీలమేఘశ్యాముడుగానే వర్ణిస్తారు, కృష్ణుణ్ణి కూడా నీలమేఘశ్యాముడుగానే వర్ణిస్తారు. ఆ దయామృత వృష్టి కోసమే మనం ఎప్పుడు కూడా భగవంతుడి కరుణ కోసమే మనం తపిస్తూ ఉండాలి. ప్రతిరోజు ఏ కొంచెం చింతించినా, ప్రార్థించినా, పాడుకున్నా కూడా భగవంతుడి దయ అనేటువంటిది మన మీద తప్పనిసరిగా ఉంటుంది. ఆపదలు నివారించబడతాయి. దీనికోసం ఎలా చేయాలి? కొద్దిగా పాడుకోగలిగినటువంటి వాళ్ళు పాడుకుంటారు, చదవగలిగినటువంటి వాళ్ళు చదువుతారు, శ్రవణం చేయగలిగినటువంటి వాళ్ళు శ్రవణం చేస్తారు. మంచి సత్కథలు, భగవంతుడికి సంబంధించినటువంటి సత్కథలన్నీ కూడా ఆ విధంగా వాళ్ళు వింటూ ఉంటారు, గానం చేస్తూ ఉంటారు. నాట్యం చేయగలిగినటువంటి వాళ్ళు ఆ భగవత్ కథతోనే నృత్యం చేసి ఆనందింప చేస్తూ ఉంటారు. ఇలా ఎన్నో ఎన్నో మార్గాలు మనకి చెప్పుకుంటూ వచ్చారు కదా. కాబట్టి హరినామ స్మరణ అనేటువంటిది ఎందుకు చెయ్యాలి అంటే, హరినామము కడు ఆనందకరము, మరుగవో 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 మనసా హరినామము కడు ఆనందకరము. నళినాక్షుని శ్రీ నామము కలిదోషహరము కైవల్యము, ఫలసాయము బాహు బంధమోచనము, తలచవో 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 మనసా హరినామము కడు ఆనందకరము. హనుమాచార్యుల వారు చెప్తారు, ఫలసాయాన్ని అందిస్తుందట హరినామస్మరణ. కాబట్టి అందుకని భగవంతుడు ఎప్పుడు కూడా నీలమేఘశ్యాముడు అని చెప్పి మన కవీశ్వరులంతా కూడా ప్రార్థించి ఈ విధంగా తెలుసుకోండి. ఈ విధమైనటువంటి పోలికతో అన్నా కూడా భగవంతుణ్ణి మనము అడగవచ్చు, ప్రార్థించవచ్చు, గ్రహించవచ్చు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు.